తెలంగాణలో రాజకీయ సంక్షోభం తప్పదా? 20 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి రహస్య సమావేశం ఎందుకు పెట్టారు? టైం చూసి 30 మందితో జంప్ కాబోతున్నారా? కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి ఊహించని షాక్ ఇవ్వబోతున్నారా? 30 మందితో రాజగోపాల్ ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారు? రాజకీయాలందు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు వేరయ్యా అంటారంతా. ఎందుకో తెలుసా? కాంగ్రెస్ అంటేనే కలహాల పార్టీ. ఒకరి ఎదుగుదలను మరొకరు ఓర్వలేరు. అలా అనైక్యత కారణంగా 10 ఏళ్లు తెలంగాణలో అధికారానికి దూరమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా దానిని నిలబెట్టుకోవడం ఒక సవాల్గా మారింది. సంక్షేమం విషయం పక్కన పెడితే ఏడాది పాటు కలహాలు లేకుండా పాలన సాఫీగా సాగింది. కానీ ఇప్పుడు అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. మంత్రివర్గ విస్తరణ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి కారణమైంది. అది క్రమంగా పార్టీ చీలికకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి తనకు అన్యాయం జరిగిందని కామ్గా ఉండటం లేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 20 మంది ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం గురించి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం రేవంత్ రెడ్డికి చేరడంతో పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపుకు దారితీసే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తికి ప్రధాన కారణం మంత్రి పదవి రాకపోవడం. 2023లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి తిరిగి చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు ఆయన చెప్తున్నారు. అయితే 2023 డిసెంబర్లో, 2024 జూన్లో కేబినెట్ విస్తరణలో ఆయనకు అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వ శైలిని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ అసంతృప్తే రహస్య సమావేశానికి దారితీసినట్లు తెలుస్తోంది. 4 రోజుల క్రితం జరిగిన ఈ రహస్య సమావేశంలో దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు సమాచారం. ఈ సమావేశం గురించి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం రేవంత్ రెడ్డికి చేరడంతో పార్టీలో అప్రమత్తత నెలకొంది. రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారనే ఊహాగానాలకు దారితీస్తోంది. గతంలో కూడా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయం కూడా పొందలేకపోయారు. దీనివల్ల ఆయన అసంతృప్తి మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో సమావేశమైనట్లు వార్తలు రావడం, ఢిల్లీలో ఉన్నట్టు తెలియడం పార్టీ అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయనే అనుమానాలను రేకెత్తిస్తోంది. రాజగోపాల్ నిర్వహించిన ఈ రహస్య సమావేశం తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీలో చేరిన చరిత్ర ఉన్నందున ఆయన మళ్లీ పార్టీ మారతారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆయన తన నియోజకవర్గం మునుగోడు కోసం పోరాడతానని, అవసరమైతే మళ్లీ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తానని పదే చెప్తున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సవాల్గా మారనున్నాయి. మరోవైపు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. కమిటీ చైర్మన్ మల్లు రవి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి విషయాన్ని పరిశీలిస్తామని చెప్తున్నారు. కానీ గోపాలుడిని టచ్ చేస్తే చేయి ప్రభుత్వం కూలిపోతుందని, కూల్గా డీల్ చెయ్యాలని మల్లు భావిస్తున్నారు. మరోవైపు ఆయనవి బెదిరింపులు మాత్రమేనని, పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ చారులో కరివేపాకులా రాజగోపాల్ మాటలను తీసేస్తున్నారు కొంతమంది. రాజగోపాల్ రెడ్డి అనుచరులు చెప్తున్న మాట ఏంటి అంటే 30 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ లోకి వెళ్తారని ప్రచారం నడుస్తోంది. కారు పార్టీలో చేరి హోంమంత్రి కావాలనే తన కోరికను కూడా రాజగోపాల్ రెడ్డి నెరవేర్చుకోబోతున్నారని ఇన్నర్ టాక్. చూడాలి మరి రాజగోపాల్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడో.